Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ ఎంసీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ 5 గ్రాఫ్స్ టాపిక్ షార్టెస్ట్ పాత్. ఈ షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం డైక్స్ట్రా ఆల్గరిథంని ఈ వీడియోలో నేర్చుకుంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ లేదా పాత్ని స్టార్టింగ్ నోడ్ నుంచి టార్గెట్ నోడ్ వరకు ఒక వెయిటెడ్ గ్రాఫ్ని ఉపయోగించి ఫైండ్ చేసే ఆల్గరిథంనే మనం డైక్స్ట్రా ఆల్గరిథం అంటాం. ఈ ఆల్గరిథం గ్రాఫ్లో ఉన్న వెయిట్స్లో స్మాల్ వెయిట్ ఉన్న వెయిట్స్ని సెలెక్ట్ చేస్తూ సోర్స్ నోడ్ నుంచి టార్గెట్ నోడ్ని అన్ని నోడ్స్ని విజిట్ చేస్తూ స్మాలెస్ట్ పాత్ని ఫైండ్ చేస్తుంది. అందుకే ఈ ఆల్గరిథంని మనం సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం అని కూడా అంటాం. ఈ ఆల్గరిథంని ఇంప్లిమెంట్ చేయడానికి మనం దానికి సంబంధించిన ఆల్గరిథంని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో గ్రాఫ్లో ఉన్న అన్ని నోడ్స్ని అన్విజిటెడ్గా మార్క్ చేస్తాం. గ్రాఫ్లో ఒక నోడ్ని స్టార్టింగ్ నోడ్గా తీసుకుని లేదా సోర్స్ నోడ్గా తీసుకుని దాని యొక్క కరెంట్ డిస్టెన్స్ని 0 అని మార్క్ చేస్తాం. ఎందుకంటే ఆ నోడ్ నుంచే షార్టెస్ట్ పాత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో దాన్ని 0గా మార్క్ చేస్తాం. మిగిలిన నోడ్స్ అన్నిటినీ కూడా ఇన్ఫినిటీగా మార్క్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సోర్స్ నోడ్ లేదా స్టార్టింగ్ నోడ్ని కరెంట్ నోడ్గా మనం తీసుకుంటాం లేదా కరెంట్ వెర్టెక్స్గా తీసుకుంటాం. ఈ కరెంట్ నోడ్ నుంచి అన్ని పాసిబుల్ అన్విజిటెడ్ నైబర్ నోడ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాం. ఇప్పుడు అన్ని పాసిబుల్ నైబర్ నోడ్స్ ఎడ్జెస్ యొక్క వెయిట్ని కరెంట్ నోడ్కి యాడ్ చేస్తాం. ఇప్పుడు అన్ని పాసిబుల్ నైబర్ నోడ్స్ యొక్క డిస్టెన్స్ని కంపేర్ చేస్తూ స్మాలెస్ట్ డిస్టెన్స్ ఉన్న నైబరింగ్ నోడ్ని మార్క్ చేస్తాం. ఇప్పుడు ఆ నైబరింగ్ నోడ్ని కరెంట్ నోడ్గా మార్క్ చేస్తాం. స్టార్టింగ్ నోడ్నేమో విజిటెడ్గా మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మరలా కరెంట్ నోడ్ యొక్క అన్విజిటెడ్ నైబరింగ్ని తీసుకుని కరెంట్ నోడ్ని విజిటెడ్గా మనం మార్క్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకి డెస్టినేషన్ నోడ్కి రీచ్ అవుతామో అక్కడితో ఆల్గరిథం అనేది స్టాప్ అవుతుంది. డెస్టినేషన్ నోడ్కి రీచ్ అయ్యేటప్పుడు అది గ్రాఫ్లో ఉన్న అన్ని నోడ్స్ని లేదా అన్ని వెర్టిసెస్ని కూడా అది విజిట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఒకసారి ఆల్గరిథంని కనుక జాగ్రత్తగా చూస్తే మనం సోర్స్ వెర్టెక్స్కి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ మనం షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఆల్గరిథంని ఒక ఎగ్జాంపుల్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఒక గ్రాఫ్లో ABCDE అని 5 వెర్టిసెస్ ఉన్న ఒక వెయిటెడ్ గ్రాఫ్ని నేను ఇక్కడ తీసుకున్నప్పుడు A నుంచి Bకి ఏమో వెయిట్ 10గా, A నుంచి Cకి వెయిట్ 3గా, C నుంచి Eకి వెయిట్ 2గా, E నుంచి Dకి 9, D నుంచి Eకి 7, C నుంచి Dకి 8, B నుంచి Dకి 2, C నుంచి Bకి 4, B నుంచి Cకి 1, ఇలాగ మొత్తం వెయిట్స్ అన్నిటిని కూడా నేను మార్క్ చేశాను. ఇది ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్గా తీసుకున్న తర్వాత ఈ గ్రాఫ్లో అన్ని నోడ్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నోడ్గా Aని తీసుకుని దాని యొక్క డిస్టెన్స్ని 0గా మార్క్ చేస్తాం. తర్వాత మిగిలిన అన్ని నోడ్స్ని కూడా ఇన్ఫినిటీగా మార్క్ చేసాం. చూడండి, స్టార్టింగ్ ఏమో 0 అని తీసుకున్నాం, మిగిలిన అన్ని నోడ్స్ని ఏమో మనం ఇన్ఫినిటీగా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు Aని కరెంట్ నోడ్గా తీసుకుని దాని యొక్క నైబరింగ్ నోడ్స్ని కన్సిడర్ చేస్తాం. Aని కరెంట్ నోడ్గా తీసుకుని దాని యొక్క నైబరింగ్ నోడ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. Aకి నైబరింగ్ నోడ్స్ BC. Aకి నైబరింగ్ నోడ్స్ ఎవరు? B అండ్ C. వాటి యొక్క వెయిట్స్ ఎంత? A నుంచి Bకి 10, A నుంచి Cకి 3. ఇప్పుడు ఆల్రెడీ B పైన ఇన్ఫినిటీ, C పైన 3 అని రాసుకున్నాం కదా, వాటినేమో ఇప్పుడు ఈ స్టార్టింగ్ నోడ్కి సంబంధించిన ఫస్ట్ వెయిట్కి ఈ నోడ్ యొక్క వెయిట్ని యాడ్ చేస్తాం. అంటే 0 + 3, ఇక్కడ 3 వచ్చింది డిస్టెన్స్, 0 + 10, ఇక్కడేమో 10 వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న నోడ్ని తీసుకుంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న నోడ్ ఎవరు? A నుంచి C. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Aని విజిటెడ్ దాంట్లో ప్లేస్ చేసేసి ఇప్పుడు మనం Cని తీసుకుంటాం. Cని తీసుకుని Cకి సంబంధించిన నైబరింగ్ నోడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు Cని కూడా మనం ఇప్పుడు
విజిటెడ్గా, సిని కూడా విజిటెడ్గా మనం ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు సికి నేబరింగ్ నోడ్స్ని కనుక తీసుకుంటే సికి నేబరింగ్ నోడ్స్ ఎవరున్నారు? బి, డి, ఈ. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఆ డైరెక్షన్స్ చూడండి. సి నుంచి బికి 4, సి నుంచి డికి 8, సి నుంచి ఈకి 2 ఉన్నాయి. కానీ యాక్చువల్గా డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఏమవుతుంది? 3, 3 + 4 7. ఇక్కడేమో ఏ నుంచి సికేమో 3, ఇక్కడ నుంచి డికేమో 8. అంటే మొత్తం ఎంత వచ్చింది? 11 వచ్చింది. అలాగే ఏ నుంచి సికి 3, సి నుంచి ఈకేమో 2 వచ్చింది. అంటే 3 + 2 5 అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న వాటిలో స్మాలెస్ట్ డిస్టెన్స్ ఎవరి దగ్గర ఉంది అంటే ఈ దగ్గర ఉంది. ఎందుకని? ఈకి షార్టెస్ట్ పాత్ 5గా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ షార్టెస్ట్ పాత్ని తీసుకుని ఈని మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ విజిటెడ్గా తీసుకుంటాం. ఈ నుంచి నెక్స్ట్ విజిటెడ్గా తీసుకుని ఈని కరెంట్ నోడ్గా అనుకుంటాం. ఈ నుంచి నేబరింగ్ నోడ్ ఎవరున్నారు? డి ఉన్నారు. కానీ మనం డీని తీసుకోం. ఈ నుంచి డి ఉంది, కానీ డీని మనం కన్సిడర్ చేయట్లేదు. ఎందుకని? ఈ నుంచి ఇక్కడికి తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక నోడ్ మిగిలిపోతుంది, మనం విజిట్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళటానికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని మనం బ్యాక్ ట్రాక్ చేస్తాం. అంటే మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వస్తాము అంటే సి దగ్గరికి వస్తాం. సి దగ్గరకు వచ్చి సి నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ని చూస్తాం. సి నుంచి చూడండి డీకి ఉంది, బీకి ఉంది. కానీ ఈ రెండిట్లో ఏది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏ నుంచి సికి 3 + 4, బి దగ్గరికి 7 వచ్చింది. ఏ నుంచి సికి 3, సి నుంచి డికి 11 వచ్చింది. అంటే ఇది షార్ట్ కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని మనం తీసుకున్నప్పుడు మనకి బి అనేది కూడా విజిటెడ్ నోడ్ కింద అవుతుంది. ఇప్పుడు బి నుంచి మళ్ళీ ఏమైనా నేబరింగ్ నోడ్స్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ చెక్ చేస్తాం. నేబరింగ్ నోడ్స్ని చెక్ చేస్తే బి నుంచి డీకి ఉంది, బి నుంచి సికి ఉంది. కానీ సి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం సిని ఇక్కడ కన్సిడర్ చేయం. ఇప్పుడు బి నుంచి డి అన్విజిటెడ్ కాబట్టి బి నుంచి డీని మనం కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసినప్పుడు డిస్టెన్స్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఏ నుంచి సికి 3, సి నుంచి బికి 4 అంటే ఇక్కడ 7, బి నుంచి డికి 2, 7 + 2 ఎంత? 9. అంటే ఇది దాని యొక్క షార్టెస్ట్ పాత్ అవుతుంది. ఇప్పుడు డీని కూడా మనం ఏం చేస్తామంటే విజిటెడ్గా తీసుకుంటాం. ఎందుకంటే డి నుంచి ఇంకేమి కొత్తగా మనకి విజిట్ చేయవలసిన నోట్స్ లేవు కాబట్టి. అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఈ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్లో షార్టెస్ట్ పాత్ ఎలా వచ్చిందంటే ఏ నుంచి సికి, సి నుంచి ఈకి, ఈ నుంచి బికి, బి నుంచి డికి వచ్చినప్పుడు మనకి షార్టెస్ట్ పాత్ వచ్చింది. అంటే మనం ఈ విధంగా మొత్తం అన్ని నోట్స్ని కూడా విజిట్ చేస్తూ మనం తీసుకున్న ఒక వెయిటెడ్ గ్రాఫ్లో షార్టెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేసాం. ఈ విధంగా మనం డైక్స్ట్రా అల్గారిథంని ఉపయోగించుకుని షార్టెస్ట్ పాత్ని కనుక్కుంటాం. థ్యాంక్ యూ.